చివరి వచ్చింది మ్యాక్సిమం ఇది మాడిపోయింది చూడండి. కొన్ని రోజుల తర్వాత ఇదే విధంగా మాడిపోద్ది. ఎన్ని మందులు కొట్టినా పేను చచ్చిపోయే ముందు అయితే లేదు. ఇవాళ ఉన్నది మొత్తం తోటకు పెట్టాము. తోట చూస్తే అలా అయిపోయింది. 2-3 కోటాలను కొడితే పింద ఉండేది. ఇప్పుడు దాదాపు 10 నుంచి 15 కోటాలు కొట్టినా పింద ఆగని పరిస్థితి వచ్చింది. మేము ఉండంగా దాదాపుగా మామిడి చెట్లన్నీ తీసే పరిస్థితి వచ్చేసింది. రోజుకి వచ్చేసరికి ఒక 100 టన్ను 150 టన్ను నరకటం వచ్చేస్తున్నాం. వేరే స్టేట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి రావాల్సింది. అసలు నూజివేడ్ నుంచి మనం మామిడికాయ ప్రసిద్ధి చేయాల్సింది టిమ్మర్ డిపోలకి చెట్లు చేయాల్సి వస్తుంది. లేదంటే ఆ మామిడికాయను కూడా మనం మ్యూజియంలో చూసే రోజులు ఉన్నాయండి. ఇంకొక 5 సంవత్సరాల్లో తోటలు అసలు ఏమీ ఉండవండి. ఆ మందులు అసలు ఎందుకు క్వాలిటీ లేదు, వాటి మీద వాళ్ళకి మందుల కంపెనీల మీద రైడు ప్రభుత్వం చర్యలు తీసుకొని రైడ్ ఎందుకు చేయట్లేదు అనేది అర్థం కావట్లేదు. ధరల నియంత్రణ లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు అంతా డూబ్ కంపెనీలు, డూబ్ మందులు. 5 ఇయర్స్ నుంచి దాదాపుగా పేనుకి ముందు కనిపెట్టలేకపోయారండి. శాస్త్రవేత్తలు ఏమైపోయారో నాకు అర్థం కావట్లేదు. చిన్న కంపెనీలు మొత్తం ఈ పేను మందు అంటాం, అవి ఇస్తాం, తీసుకెళ్ళి మేము కొడతాం, పాడైపోతాం. మామూలుగా తింటే మూతి కదుకుపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఇది. మందులు కొట్టి ఆ టేస్ట్ కూడా మారిపోయిందండి. సాంతం మందులు కొట్టి కాడికి వెళ్తే అక్కడ 4-5 ఉంటారండి కంపెనీ వాళ్ళు. వాళ్ళు వీళ్ళు కనిపించేసేస్తున్నారు, సార్ మాది కొట్టారు, సార్ బాగుంది మాది కొట్టారు సార్. వాళ్ళు దేనికి పోద్ది అనేది మనకి ఇక్కడ కనీసం మెసేజ్ ఇచ్చేవాళ్ళు లేరు. ఈ పిందలు అనేది ఇలా చివరి వచ్చిన పింద ఆగటానికి ఛాన్స్ ఉండదండి. ఈ పింద ఇక్కడ మొదట్లో వస్తేనే మనకి అది ఆగిద్ది. ఈ చివరి వచ్చింది మ్యాక్సిమం ఇది మాడిపోయింది చూడండి. కొన్ని రోజుల తర్వాత ఇదే విధంగా మాడిపోద్ది. ఇవి ఇలా మాడిపోతాయండి. ఇలా పేను వల్ల ఇలా మాడిపోతామండి. ఈ కాడని పేను అనేది పీల్చేస్తుంది. పేరుని పీల్చేయటం వల్ల ఈ కాడ ఇలా మాడిపోయి పూత పింద రాలిపోతుంది. ఆ పేను అనేది అసలు కంట్రోల్ కావట్లేదండి. ఎన్ని మందులు కొట్టినా పేను చచ్చిపోయే ముందు అయితే లేదు. ఇవాళ కొడితే మళ్ళీ రేపు పొద్దున్నకి వచ్చేసి పేను ఇలా పీల్చేస్తుంది. ఇదిగో చూడండి, పిందలన్నీ మాడిపోయి పీల్చేసి. వీటి పరిస్థితి కూడా అదే. 4 రోజులకైనా వారానికైనా పేను వల్ల కాయలు పాడైపోతున్నాయి. లేదు ఏదో విధంగా కాయ కొద్ది పెద్ద చేసామనుకోండి. ఉదాహరణకి మనం వచ్చేసరికి ఇదిగోండి, ఈ కాయ పెద్దదైంది. దీన్ని దాదాపు 10 కోటాలు పడితే ఈ కాయ వచ్చింది. ఈ కాయ కూడా గ్యారంటీ లేదండి. ఇది పేను నుంచి తట్టుకొని పైకి వచ్చింది. ఇది రేపొద్దున తేనె మంచులాగా ఆపర్లాగా పడుతుందండి. ఈ కాయ కూడా నల్లగా అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్ని కోటాలు కొట్టి ఈ కాయని ఇంత కాపాడుకుంటూ వచ్చినా దీనికి గ్యారెంటీ లేదు. ఈ విధంగా నల్లగా అయిపోవటం, ఇలా నల్లగా అయిపోతాం, ఆపర పడిపోయి దాన్ని మార్కెట్లోకి వెళ్తే మాకు వద్దంటాం అనే పరిస్థితి వచ్చిందండి. రైతు ఏం చేయాలో అయోమయం పరిస్థితి. ఉన్నది మొత్తం తోటకు పెట్టాం. తోట చూస్తే అలా అయిపోయింది. ఇదిగోండి, ఇది నల్లగా పడుతుంది చూడండి. ఇది మంచు టైప్లో ఆపర పడుతుందండి. ఈ నలుపు కత్తు వచ్చిన తర్వాత కాయ మార్కెట్లో ఎవరు తీసుకోరండి. ఇది ఏదో విధంగా మనం దీన్ని కంట్రోల్ చేయాలంటే మళ్ళీ దాదాపు 10-15 కోటాలు పడతాయి. అసలు ఎన్ని మందులు కొట్టాలి, అసలు ఈ మందుల వల్ల ఇలా జరుగుతుందా అనేది దీన్ని అసలు పరిశోధకులు ఏం చేస్తున్నారు? వాళ్ళు కనీసం తోటలోకి వచ్చి పలానా మందు కొడితే అసలు మా నాన్నగారు వాళ్ళు వ్యాపారం చేసే టైంలో 2-3 కోటాలను కొడితే పింద ఉండేది. ఇప్పుడు దాదాపు 10 నుంచి 15 కోటాలు కొట్టినా పింద ఆగని పరిస్థితి వచ్చింది. దేనివల్ల అంటే ఈ మందుల వల్ల అసలు పెయిన్ వస్తుందా, ఈ మందుల వల్ల ఇలా అయిపోయామో మనం అనే పరిస్థితికి వచ్చింది. ఈ మందుల కంపెనీలు ఏమన్నా ఫ్రాడ్ చేసి మోసం చేసి రైతుల్ని ఇలా చేస్తున్నారా, మాకు అయోమయం పరిస్థితిలో ఉన్నాం మేము. వ్యవసాయ అధికారులు వచ్చినా వాళ్ళు ఏదో ఒక రోజు వస్తున్నారు, చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దీని సొల్యూషన్ మార్గం ఇంతవరకు వాళ్ళని అడిగితే పేనుకి వాళ్ళు ఏదో చెప్తున్నారు. అసలు ఏ మందు చెప్పినా ఇవాళ కొడితే రేపు పొద్దునకి పేను ఇలా ఫోన్ పెట్టి ఇలా దులిపితే ఫోన్ నిండా పేనే ఉంటుంది. అటువంటి పరిస్థితి అన్నమాట. దీన్ని అసలు మేము ఉండంగా దాదాపుగా మామిడి చెట్లన్నీ తీసే పరిస్థితి వచ్చేసింది. దాదాపుగా రోజుకి కొన్ని మన నూజివేడ్ మండలం నుంచే రోజుకి వచ్చేసరికి ఒక 100 టన్ను 150 టన్ను నరకటం వచ్చేస్తున్నాం. ఇక ఉండంగా మనం మామిడికాయ కూడా వేరే స్టేట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి రావాల్సింది. అసలు నూజివేడ్ నుంచి మనం మామిడికాయ ప్రసిద్ధి చేయాల్సింది టిమ్మర్ డిపోలకి చెట్లు చేయాల్సి వస్తుంది. అదండి పరిస్థితి. దీన్ని ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా వచ్చి కొద్దిగా చూసి మందులు అనేది క్వాలిటీ మందులు ఇప్పించగలిగితే ఏదన్నా రైతు తోటని పెంచగలడు, జనాలకు మామిడికాయ
చూపించగలడు. లేదంటే ఆ మామిడికాయను కూడా మనం మ్యూజియంలో చూసే రోజులు ఉన్నాయండి. కంపల్సరీగా చూస్తాం. ఇంకొక 5 సంవత్సరాల్లో తోటలు అసలు ఏమీ ఉండవండి. దాదాపుగా ఎన్నో కోటాలు ఫస్ట్ నుంచి, ఇది ఫస్ట్ తుఫాన్ అప్పుడు పడిన పోతే ఇది ఇట్లా కాడ అయిపోయింది. దాదాపు ఇది బతకడానికి 10 కోటాల మందు కొట్టాం, పోయింది. మళ్ళీ ఫ్రెష్గా ఇది వచ్చింది. ఇది మళ్ళీ ఇది రావటం కూడా దాదాపుగా ఇప్పుడు నుంచి ఇప్పుడు 3 కోటాలు అయింది. ఇది ఎంతవరకు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. దాని వెనమాలి ఇది మళ్ళీ ఇది వస్తుందండి. ఇలా 3 విడతలకు వస్తుంది. ఏ విడతకు కూడా మనం మందులు అనేది క్వాలిటీలు లేవు. ఆ మందులు అసలు ఎందుకు క్వాలిటీ లేదు, వాటి మీద వాళ్ళకి మందుల కంపెనీల మీద రైడ్ ప్రభుత్వం చర్యలు తీసుకొని రైడ్ ఎందుకు చేయట్లేదు అనేది అర్థం కావట్లేదు. అసలు మందులు అంతా డూబే అంతా. అసలు ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఆ ఏ కంపెనీలో ఏదో రైతులు మాకేం తెలుసండి, ఇదంటే ఇది పనిచేస్తుంది అంటే తీసుకెళ్ళి కొడుతున్నాం, అట్ట కొట్టి మళ్ళీ రేపొద్దునకి మామూలే. ధరల నియంత్రణ లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు. అదండి ప్రభుత్వం ఒక వీటికి మందు పలానా రేటు అని నిర్ణయించి ఆ మందులు కూడా క్వాలిటీ ఉండేటట్టు కనుక చేయగలిగితే రైతు అనేది ముందుకెళ్తాడు. లేదంటే రైతు అనేది ఆ మందు డబ్బాలు తెచ్చుకొని తాగే పరిస్థితి వచ్చిందండి. చాలా తక్కువ ఉంటాయి. ఆ పెయిన్ వల్ల ఇదిగో పెయిన్ పీర్చేసి కాడ అయిపోవటం వల్ల మామిడికాయలు అయితే చాలా చాలా తక్కువ అండి. రెడ్డిగూడెం మామూలుగా రెడ్డిగూడెం అనేరపేట ఏరియాలో మనం ఈ టైంలో మామిడికాయలు దొరుకుతాయండి. మొత్తం రెడ్డిగూడెం అనేరపేట ఏరియా కూడా పరిస్థితి ఈ విధంగా కాళ్ళు అయిపోయినాయండి. ఈ కాడ అనేది పెయిన్ పీల్చేయటం వల్ల ఇట్లా మాడిపోయిందండి కాడ. ఇందులో ఉన్న రసాన్ని పెయిన్ పీల్చేయటం వల్ల ఇలా మాడిపోతున్నాయి. దాని కంట్రోల్ లేదండి, పెయిన్ కంట్రోల్ లేదు. పెయిన్ నుంచి ఏదో విధంగా బయటకు వస్తే కాయను కూడా క్వాలిటీ ఉంచే పరిస్థితి లేదు. అంతా డూబ్ కంపెనీలు, డూబ్ మందులు. మాకేమీ తెలియదు. షాప్ దగ్గరికి వెళ్తే పలానా మందు కొట్టమంటే కొడతామే. వాళ్ళ రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. 5 years నుంచి దాదాపుగా పెయిన్కి మందు కనిపెట్టలేకపోయారండి. శాస్త్రవేత్తలు ఏమైపోయారో నాకు అర్థం కావట్లేదు. పెయిన్ చచ్చిపోవటానికి అసలు మందు అనేది కనిపెట్టలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత పెయిన్ చంపలేకపోతున్నారు శాస్త్రవేత్తలు. ఇంతే ఉంటుందండి అది. దాన్ని చంపలేకపోతున్నారు. దాన్ని యూజ్ చేసుకొని ఈ కంపెనీలు, చిన్న కంపెనీలు మొత్తం ఈ పెయిన్ మందు అంటాం, అవి ఇస్తాం, తీసుకెళ్ళి మేము కొడతాం, పాడైపోతాం. దాదాపు ట్రాలీ కొట్టాలంటే 10,000 రూపాయలు అయిద్దండి 1000 లీటర్లు. అలా పోసి ఇలా వెళ్తే మళ్ళీ మార్నింగ్కి మళ్ళీ మామూలే. ఇవన్నీ మచ్చలండి. రేపొద్దున ఇక మచ్చలు వచ్చేసినాయి అంటారు కాయలన్నీ. ఎంత చేసినా అదే పరిస్థితి. ఇవ్వండి పొండెత్తి చూడండి ఎట్లా రాలిపోతున్నాయి. పరిస్థితి అట్టుండిపోయింది కాయల పరిస్థితి. అంత మచ్చలో ఎన్నిసార్లు ముందు కొట్టినా ఒకటే మచ్చపోతే రసాలు అంటారండి, చిన్న రసాలు. నూజుడు పేరు కాల్చిన చిన్న రసాలండి ఇవి. వీటికి కూడా ఇప్పుడు తీగుండే పరిస్థితి లేదు. అంతకుముందు మామూలుగా తింటే మూతి కదుకుపోయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మందులు కొట్టి ఆ టేస్ట్ కూడా మారిపోయిందండి శాంతం. మాకు పూర్వ రోజులు వస్తే రైతుకి బాగుండేది మా ఆలోచన అండి. నాకు తెలిసి మా నాన్నగారు వాళ్ళు 3 సార్లు కొట్టాళ్ళండి ముందు. ఒకటి 7 ఫస్ట్ కోట 7 సల్ఫర్ కొట్టాళ్ళండి. ఆ 7 తీసేసారు. ఎందుకు బ్యాన్ చేశారో కూడా మాకు తెలియదండి. 7 సల్ఫర్ తర్వాత వచ్చేప్పటికి ఎండో సల్ఫర్ను సల్ఫర్ కొట్టేవాళ్ళం అండి. అది తీసేశారు. తర్వాత ప్లానాఫిక్స్ కొట్టేవాళ్ళండి ఒక కోట. తర్వాత మోనోక్రోటోపాస్ను ఇది M45 ఏదో కొట్టేవాళ్ళు. అసలు ఏందో ఈ పరిస్థితి ఏంటో, ఈ మందులు ఏంటో తెలుస్తలేదు. ఇది బావిస్టాన్ అంటున్నారు, M45 అంటున్నారు, సాప్ అంటున్నారు, కొత్త మందులు సైబర్ స్టార్ అంటున్నారు, షాక్ 999 అంట. అసలు ఏ మందు ఏంటో. మందులు కొట్టుకాడికి వెళ్తే అక్కడ 4-5 ఉంటారండి కంపెనీ వాళ్ళు. వాళ్ళు వీళ్ళు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. సార్ మాది కొట్టండి సార్, బాగుందా మాది కొట్టండి సార్. వాళ్ళు దేనికి పోద్ది అనేది మనకి ఇక్కడ కనీసం మెసేజ్ ఇచ్చేవాళ్ళు ఇవ్వలేరు. ఏమంటే ఇదిగో ఈ మందు కొట్టండి, ఈ మందు కొడితే పరిస్థితి తగ్గుతుంది, ఈ మందు కొడితే ఇది అవుతుంది. మొన్న కొట్టిందండి, మేము తీసుకొచ్చింది ఇదండి మన సైబర్ స్టారు, జంపు, బావిస్టాను, అటారా 4 కొట్టామండి. 12,500 అయినాయి. అటారా లిక్విడ్ అంటది, జిఎస్పి కంపెనీ వాళ్ళది, కొత్తగా వచ్చింది. ఎకరం అంటే ఒక ట్రాలీకి వచ్చేపట్టుకండి. ట్రాలీకి వచ్చేపటికి 11,500 అయింది. ఏం చెప్పండి దాంట్లో 11,500 పెట్టుకుంటే ఒక 10 ట్రాలీలు ముందు కొడితే ₹1,00,000 ఆటికి 10 సార్లు ఒక ట్రాలీ పెట్టేదానికి 10 సార్లు కొడితే అది అయిపోతుంది. ఈ పిందర ఆడడానికి ఇప్పటికి దగ్గర 10-12 సార్లు కొట్టింది. దీనికి 12 సార్లు కొడితే ఇప్పుడు ఇలా ఉన్నాయి. బగిరిపల్లి చూడండి, ఇది రసాలంటే కొంచెం ఆగిద్దండి. రసాలు కానీ కలర్ కానీ కొద్దిగా ఆగిద్ది. బగిరిపల్లి చూడండి ఏ పరిస్థితిలో ఉందో. ఇప్పుడు పోతుంది. ఏదో రసాలంటే కొద్దిగా నామాత్రంగా కనబడుతున్నాయి, కలర్ కూడా నామాత్రంగా ఉన్నాయి. కానీ బంగినపల్లి అనేది తీవ్ర అసలు మా ఈ ఏరియాలో, నూజివీడు ఏరియాలో బంగినపల్లి నమ్ముకొనే ఉన్నామండి మేమందరం. మాకు రసాలు రెండు చెట్లు వేసుకుంటామండి.
రసాలు మేము ఎప్పుడు కూడా ఒక చెట్టు 2 చెట్లు వేసుకుంటాం తోటలో తినడానికో, లేకపోతే ఎవరో చుట్టాలు వస్తారు పచ్చళ్ళగా వేసుకుంటాం. అటువంటిది కలెక్టర్ అనేది కొన్ని చోట్ల కలెక్టర్ ఈ మధ్య బంగినపల్లి తీసేసి కలెక్టర్ వేస్తున్నారండి. ఈ బంగినపల్లి పరిస్థితి ఈ రకం మరీ దారుణం అండి. బంగినపల్లి అసలు తినేటట్లేము, అసలు కాయలు కాసి మాకు దొరికితే దొరకమనే పరిస్థితి ఏర్పడింది రేపొద్దున.